Baby shark do 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 do, baby shark do 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 do, baby shark do 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 do, baby shark. ఇది కంప్లీట్ గేమింగ్ సెటప్‌లా ఉంది. మొత్తం గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళ కోసం అన్నమాట ఈ సెటప్. ఐకియాలో బెడ్ చూడగానే అలా వాటిపైన వాలిపోవాలని అనిపిస్తది. సో హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజైతే నేను ఐకియాకి వెళ్తున్నాం, నేను నా ఫ్రెండ్ కలిసి. సో ఫస్ట్ అయితే మాకు ఐకియా చాలా దగ్గర అనమాట. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్సే. హైదరాబాద్లో ఉన్న ఐకియాకి అయితే వెళ్తున్నాం మనం. సో అట్లా మేము రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నడుచుకుంటూ ఐకియా దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మీరు చూడొచ్చు, ఎంట్రింగ్ ఇంటూ ఐకియా హోమ్ ఫర్నిషింగ్స్. సో ఇక్కడ మొత్తం మనకు కావాల్సిన హోమ్ ఫర్నిచర్ ఉంటుంది కదా. సో ఫర్నిచర్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. లైక్ ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే ఇప్పటి వరకు వాళ్ళ కోసం ఈ వ్లాగ్ మీకు కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ఆల్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. సో నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో మేమైతే ఇప్పుడు బై వాక్ వెళ్తున్నాం కదా, ఎంట్రన్స్లో అయితే వచ్చేసినాం. సో ఐకియా అనేది మనకి ఎగ్జాక్ట్గా రాయదుర్గం నుంచి ఒక 400 మీటర్స్ 600 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. మీరు రాయదుర్గం మెట్రో నుంచి డైరెక్ట్ మైండ్ స్పేస్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చేసి మీకు ఐకియా కనిపిస్తుంది. సో నాకు తెలిసి వాకింగ్తోనే ఈజీ ఉంటుంది అనమాట ప్రాసెస్. సో అలా అయితే మనం ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఫర్నిచర్ మొత్తం తీసుకున్నాం, అక్కడ నోట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇది ఎంట్రన్స్. పైకి ఎక్కితే పైన ఉంటుంది అనమాట. ఇంకా మనకి పైన ఫ్లోర్స్ ఏమి ఉండవు, మొత్తం ఒకటే ఫ్లోర్లో అన్ని సెటప్ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ కూడా షాపింగ్ చేయడానికి ఉంటుంది. మన ఎస్కలేటర్ పక్కన కూడా స్పూన్స్ అవి పెడతారు మనం షాపింగ్ చేయడానికి. సో మేమైతే పైకి వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ అలా పైకి రాగానే మనకి క్రిస్మస్ సెటప్ అయితే కనిపించింది. అంటే మేము క్రిస్మస్కి నెక్స్ట్ డే వెళ్ళినాం అనమాట. సో మొత్తం సెటప్ కూడా క్రిస్మస్ స్టార్స్, ట్రీస్ అన్నీ వాటితోనే డెకరేట్ చేసిరు, మొత్తం లైట్స్తోని. స్టార్టింగే ఇంట్లో డెకరేట్ చేసే వ్యాసెస్ ఉంటాయి కదా, ఫ్లవర్ వ్యాస్లు అయితే ఉన్నాయి. సో డెకరేషన్ అయితే మామూలుగా లేదు అసలు. మొత్తం క్రిస్మస్ థీమ్, స్టార్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఎందుకు బ్రో నాకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, నేను రాగానే వెళ్ళిపోతున్నారు. సరే ఇంకా అలా మొత్తం అయితే చూసాం. ఇక్కడంతా గ్లాస్ ఐటమ్స్, గ్లాస్ వేరే ఉన్నాయన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. అందులోంచి అయితే బయటికి రాబుద్ది కాదు ఒకసారి వెళ్తే. సో అలా అన్నీ చూస్తూ మేమైతే నెక్స్ట్ సెగ్మెంట్కి అయితే వచ్చినాం. ఇదైతే మొత్తం ర్యాక్స్ ఉంటాయి కదా, కబోర్డ్స్, ర్యాక్స్ అవైతే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఆల్సో మనకి లాంగ్ మిర్రర్ కూడా కనిపించింది. దీని కాస్ట్ వచ్చేసి 3000 ఉంది అక్కడ ట్యాగ్లో. కానీ బాగుంది మిర్రర్ అయితే. మనకి లాంగ్ మిర్రర్ కనిపిస్తే ఇంకా ఆగం కదా, వెంటనే వెళ్ళి మిర్రర్ సెల్ఫీస్, మిర్రర్ వీడియోస్ అయితే తీసుకుంటాం. సో మేమైతే ఐకియాకి 12 కలా వెళ్ళినాం. 12:30 కలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ ఏం లేకుండా డైరెక్ట్ అలా వెళ్ళిపోయినాం. సో మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది. సో ఆకలి అవుతుంది అని చెప్పి ఏదో ఒకటి తినేసి తర్వాత ఐకియా మొత్తం చూద్దామని అయితే ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చేసినాం. బట్ ఇక్కడ ఫుడ్కి పెట్టే ఖర్చుతో మనం ఇంకా చాలా వస్తువులు కొనుక్కోవచ్చు. అంత లెవెల్లో ఉన్నాయి కాస్ట్లు. ఓకే, బట్ పర్లేదు, ఆకలి అవుతుంది కదా, ఇంకా ఎంతైనా పెట్టాలి, తప్పదు. సో అలా ఒక స్టాండ్ ఇస్తారనమాట, మనకి ట్రాలీ ఇస్తారు. దానిపైన ప్లేట్స్ మనమే అరేంజ్ చేసుకొని మనకి నచ్చిన ఫుడ్ మనం సర్వ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక దగ్గర బిల్లింగ్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మనం ఏమేమి తీసుకున్నామో చెప్తే వాళ్ళు దానికి బిల్లింగ్ వేస్తారు. సో అదనమాట ప్రాసెస్. అన్నీ అక్కడ డిస్ప్లే చేసి పెట్టిర్రు ఒక్కొక్కటి. సో మనం ఏం చేయాలంటే వెళ్ళాలి, మనకు నచ్చింది మన ప్లేట్లో పెట్టుకోవాలి. సో అలా తీసుకొని వెళ్ళిపోతే అక్కడ బిల్లింగ్ కౌంటర్స్ ఉన్నాయి. అలా మనం డీమార్ట్లో బిల్ చేయించుకుంటాం కదా, అలానే బిల్లింగ్ కౌంటర్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనం ఏమేమి తీసుకున్నారో చూసి దాన్ని బట్టి బిల్ చేస్తారు. చూడండి, ఇవి రెడ్ వెల్వెట్ కేక్స్ ఉన్నాయి, చీజ్ కేక్స్ ఉన్నాయి, అండ్
చాక్లెట్ లావా కప్ కేక్ ఉంది. ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి కాస్ట్ అయితే బానే ఉన్నాయి. లైక్ బయటతో కంపేర్ చేస్తే ఇందులో డబల్ ఉందన్నమాట ఫుడ్ కాస్ట్. ఐ మీన్ నేననేది బెస్ట్ రెస్టారెంట్స్‌తో కంపేర్ చేస్తేనే ఐకియాలో డబల్ ఉన్నాయి. అండ్ లసాన్యా ఉంది. ఇట్లా మేమైతే చికెన్ నగ్గెట్స్ ఉంటాయి గదా! చికెన్ నగ్గెట్స్ తీసుకున్నాం. అండ్ క్రొసాంట్స్ ఉంటాయి గదా! క్రొసాంట్స్ ఒక 2 తీసుకున్నాం. మాకు పెద్దగా అంతగా ఆకలైతే ఏం లేదు. నార్మల్‌గా ఆకలైతుంది. లంచ్ చేయాలి గదా అని చెప్పి ఇంక మేము ఇవైతే తీసుకున్నాం. 2 క్రొసాంట్స్ అండ్ చికెన్ నగ్గెట్స్. సో, అలా తీసుకొని మనమైతే బిల్డింగ్ దగ్గరికైతే వెళ్ళిపోదాం. సో, అలా నాది తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. తిన్న తర్వాత వాళ్ళు క్రొసెంట్స్ తోటి చాక్లెట్ సిరప్ ఇచ్చిర్రు. సో, ఆ చాక్లెట్ సిరప్ తోటి నేనైతే ప్లేట్‌లో బొమ్మలేస్తున్నా. లైక్ ప్లేట్ డెకరేషన్ ఉంటది గదా! అదైతే చేసినా అనమాట. దాని తర్వాత మనకేంటంటే ఇక్కడ ఒక కప్ తీసుకుంటే అన్‌లిమిటెడ్ కాఫీ ఉంటదనమాట. అండ్ ఏదైనా గ్లాస్ తీసుకుంటే అక్కడున్న జ్యూసెస్‌లోంచి అన్‌లిమిటెడ్ జ్యూసెస్. సో, అలా అయితే ఉంటది. తీసుకున్న తర్వాత నేనైతే గ్లాస్ తీసుకున్నాం. 90 రూపీస్ పడింది ఆ గ్లాస్. సో, అలా వెళ్ళి జ్యూస్ పట్టుకోవడం అయితే స్టార్ట్ చేసిన. సో, అది క్రాన్‌బెర్రీ జ్యూస్ ఉంది, రాస్బెర్రీ జ్యూస్ ఉంది, ఇంకా వాటర్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. సో, యాక్చువల్‌గా ఏంటంటే ఓన్లీ జ్యూస్ తాగితే అసలు ఏం బాలేదు. టేస్ట్ నార్మల్ సోడా లాగానే ఉంది. పక్కన షుగర్ ప్యాకెట్స్ ఇచ్చారనమాట వాళ్ళు. సో, అక్కడ షుగర్ ప్యాకెట్స్‌ని దాంట్లో మిక్స్ చేసి తాగితే అప్పుడు బావుంది. అండ్ మనకి సోడా కావాలంటే ప్లెయిన్ సోడా కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఆ ప్లెయిన్ సోడాలో మనం షుగర్ ఏసుకుంటే కూడా స్ప్రైట్ మిక్స్ అలా అవుతుంది. అండ్ నార్మల్ సోడాలో ఆ బ్రౌన్ షుగర్ ఏసుకుంటే కొంచెం తియ్యగా ఉంది. సోడా లాగానే ఉంది. మరి అంటే వేరే టేస్ట్ అయితే ఏం లేదు. మీరు ఇక్కడ నుంచి చూస్తుంటే అది ఇంకేదో తాగుతున్నట్టుంది. అంతగా పెద్దగా టేస్ట్ అయితే ఏం బాలేదు. 90 రూపీస్‌కి గ్లాస్ తీసుకొని అన్‌లిమిటెడ్ అని చెప్తే అందరొచ్చి ఎగబడి తాగుతుంటే ఏంటో అని నేను ట్రై చేసిన. నాకు అందులో నచ్చింది ఒకటి ఏందంటే అది కోక్ ఒక్కటే. కోక్ తీసుకొని దాంట్లో 2 ప్యాకెట్స్ ఆఫ్ షుగర్ ఏసుకుంటే అదొక్కటి కొంచెం పర్లేదు కోక్. మిగిలినంతా ఏమంత బాలేదనమాట. అలా తాగడం అయిపోయిన తర్వాత మేమైతే అన్నీ తిరగడం స్టార్ట్ చేసినాం. సో, ఇక్కడ ఆక్టోపస్ బొమ్మలు నాకు భలే నచ్చినాయి. దాని తర్వాత ఎలిఫెంట్స్ అనమాట. ఇక్కడ అన్ని బొమ్మలు ఉన్నాయన్నమాట. సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి కదా! అవన్నీ ఉన్నాయి. సో, వాటితో చాలా సేపు ఆడుకున్నా నేను. నెక్స్ట్ ఈ షార్క్ బాగుంది. దీన్ని చూడగానే నాకు బేబీ షార్క్ డు 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 బేబీ షార్క్ డు 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 బేబీ షార్క్ డు 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 బేబీ షార్క్ మామీ షార్క్ డు 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 మామీ షార్క్ డు 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 ఇలా అని చెప్పి మా తమ్ముళ్ళతోని చెల్లెళ్ళతోని పాడిస్తుండే అనమాట. సో, ఆ బొమ్మలన్నీ చూసాక లాస్ట్‌కి లయన్ దగ్గరికైతే వచ్చినాం. లయన్ కింగ్ ఆఫ్ ది జంగల్. నువ్వు కింగ్ వారా బొంగులా ఉన్నా నువ్వేం కింగ్ రా కింగా నువ్వు కింగ్ వేరు కదా నువ్వు సౌత్ పోల్లో ఉండాలి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా పోలార్. సో, ఇది మనకి డ్రాయింగ్ టేబుల్ ఆర్ వర్క్ టేబుల్ ఉంటది కదా! ఆ టేబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్స్ ఉంటాయి కదా! వాటి డిజైన్స్ అండ్ వాటి మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ సో గైస్ నెక్స్ట్ మనకైతే బెడ్రూమ్ సెటప్ ఉంటుంది కదా! అసలు ఆసమ్ ఉంది బెడ్రూమ్ సెటప్ మాత్రం. అందులోంచి రాబుద్ది అయితలేదు. నేను కూడా అలా డిజైన్ చేసుకుంటే బాగుండు అని అనిపించింది నాకు. సో, టీవీ అండ్ మొత్తం వైట్ అండ్ వైట్‌తోని ఫారెన్ సెటప్స్ ఉంటాయి కదా! సేమ్ అట్లనే ఉంది. విత్ మిర్రర్ అండ్ ఆల్ ఎక్సెట్రా.
నెక్స్ట్ మనకి సోఫా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎల్ షేప్ సోఫా, యూ షేప్ సోఫా అండ్ 3 సీటర్, 5 సీటర్, 1 సీటర్ అన్ని టైప్స్ ఆఫ్ సోఫాస్ అండ్ రిక్లైనర్స్ ఉంటాయి కదా, రిక్లైనర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. కాస్ట్ మాత్రం బాగానే ఉంటుంది, బట్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది ఐకియా ప్రోడక్ట్స్. సో అన్నీ కూడా చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే ఒకవేళ ఇక్కడ నుంచి అయితే మీకు అందులో కూర్చుంటే లేవబుద్ధి కాదు. సో అలా ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ఆఫీస్ చైర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీరే చూడొచ్చు ఇక్కడ. సో అలా తిరిగి తిరిగి కాళ్ళు అయితే నొప్పి వస్తున్నాయని నేనైతే అక్కడ ఉన్న సోఫాలో కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అయినా. సో చాలామంది కూర్చున్నారు నాతో పాటు. ఆ రూమ్ సెటప్ కూడా బాగుంది. వెనకాల ఫ్రేమ్స్ ఎక్సెట్రా అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. యాక్చువల్గా చాలామంది జనాలు వచ్చారనమాట ఐకియాకి. వాళ్ళందరూ కొనడానికి వచ్చినారో లేకపోతే నాలాగానే చూడడానికి వచ్చినారో అర్థం కావట్లేదు. అంతమంది జనాలు ఉన్నారు, అసలు మామూలుగా లేరు. అండ్ ఆల్సో చాలామంది వచ్చి ఫొటోస్ కోసమే వచ్చినారనమాట ఐకియాకి. సో గైస్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి టీవీస్ అండ్ టీవీ యూనిట్స్ అనమాట. ఇక్కడ టీవీ యూనిట్ సెటప్ ఉంటుంది అండ్ టీవీస్ కూడా అమ్ముతారు. అయితే ఇవన్నీ కూడా మనకి ఎలా కావాలి, మన రూమ్లో టీవీ సెటప్ అనేది ఎలా కావాలి దానికి మోడల్స్ అనమాట, డెమోస్. ఇవి కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. సో చాలామంది ఇక్కడే వచ్చి పర్చేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి. సో మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక ర్యాక్ ఉంది, ఇది ఓపెన్లోనే ఉంది. లైక్ టీవీ దగ్గర కప్స్ అవి పెట్టుకోవడానికి అన్నట్టు ఉన్నాయన్నమాట. సో నేను అలా చూస్తుంటే ఒక బాబు చూడండి ఎట్లా అరుస్తున్నాడో. సో వాడైతే పోలార్ బేర్స్ని పట్టుకొని డాగ్స్ అనుకొని వాటిని బౌబౌ అనుకుంటూ అరుస్తూ ఉన్నాడనమాట. అవేమో పోలార్ బేర్స్ యాక్చువల్గా. భలే క్యూట్ ఉన్నాడు. బోబో బోబో క్యా హై బోబో బోబో. సో గైస్ నెసెసరీ మనకి క్యాబిన్ స్టోరేజెస్ అనమాట. మనకి కబోర్డ్స్ టైప్ ఉంటాయి కదా అవి. ఇవైతే చాలా ప్రీమియం లుక్తో ఉన్నాయన్నమాట. చాలా పాష్ అండ్ ప్రీమియం లుక్తో ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా ఎంత ప్రీమియం లుక్ అంటే అంత ప్రీమియం లుక్. షూ ర్యాక్స్ అయితే ఏంటి అండ్ ప్లేట్స్ స్టోరేజ్ చేసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో గాయస్ యాక్చువల్గా ఇదైతే డైనింగ్ హాల్ సెటప్ అనమాట. మొత్తం టేబుల్ చుట్టుపక్క చైర్స్ లైట్స్ అన్నీ ఎలా డెకరేట్ చేస్తారు అని ఇవన్నీ డైనింగ్ హాల్ సెటప్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో గాయస్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ సెటప్ అనమాట. కిచెన్ టేబుల్ ఉంటుంది కదా, కిచెన్ టేబుల్ అండ్ కింద కబోర్డ్స్ అండ్ థింగ్స్ ఉంటాయి కదా, కాఫీ మెషిన్స్ ఉన్నాయి ఎక్సెట్రా, షింక్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ర్యాక్స్ ఉంటాయి కదా, అవన్నిటికీ సెటప్ అనమాట. సో కిచెన్ యొక్క మోడల్ వీటన్నిటికి కూడా ట్యాగ్లు ఉంటాయి ప్రతిదానికి. అండ్ కింద మనకి వెజల్స్ పెట్టుకునే కబోర్డ్స్ కూడా బాగానే ఇచ్చాడు. సో మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు దీన్ని మనకి ఇంటికి పంపించి అండ్ వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారనమాట. అండ్ మనకి కిచెన్లోనే ఓవెన్ సెటప్ అయితే ఉంది ర్యాక్స్లోనే. సో కింద బటన్ ప్రెస్ చేసి మనమైతే ఓవెన్ని ఓపెన్ చేయాలి, మొత్తం దానికి సెట్ చేసే ఉంది. సో అలా దాని తర్వాత ఏంటంటే పక్కన ర్యాక్స్ ఉన్నాయి కదా, ఈ ర్యాక్స్ అన్నీ కూడా స్టోరేజ్ అనమాట. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క దానికి ట్యాగ్సే ఉంటాయి లోపల, ఇంకా ఏముండదు. ప్రోడక్ట్స్ ఉంటాయి వాటికి ట్యాగ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి డైనింగ్ టేబుల్ డిజైన్స్ అనమాట. డైనింగ్ టేబుల్ అండ్ చైర్స్, దాని మీద పెట్టే వస్తువులు, వాటన్నిటి డిజైన్స్ అనమాట ఇక్కడ ఉన్నాయి. మనకి నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకొని ఆ మోడల్ ఐడి నోట్ చేసుకొని కింద తీసుకెళ్తే వాళ్ళు మనకి డెలివర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫీస్ టేబుల్స్ ఉంటాయి కదా, వర్క్ టేబుల్స్. సో వాటి డిజైన్స్ అనమాట. ఇవన్నీ వర్క్ ప్లేస్ సెటప్.
సో మనకి చైర్స్, టేబుల్స్, డ్రాక్స్ అండ్ టేబుల్ ల్యాంప్ ఉంటుంది కదా, టేబుల్ ల్యాంప్స్ ఇట్లాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఏంటబ్బా ఇక్కడ ఇంతగానం లైటింగ్ ఉంది అని చెప్పి వెళ్ళి చూస్తే ఇది గేమింగ్ ఆడేవాళ్ళు ఉంటారు కదా, గేమ్స్ ఆడేవాళ్ళు వాళ్ళ కోసం సెటప్ అనమాట. ఇది గేమింగ్ సెటప్. సో అక్కడ కూర్చొని మనం వీడియోస్, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. బాగా గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారు కదా, సో పబ్జీ ఇలాంటివి, వాటి కోసం అనమాట ఇది సెటప్. సో నెక్స్ట్ మళ్ళీ కిచెన్లోకి అయితే ఎంటర్ అయినాం. అంటే ఇది వేరే టైప్ ఆఫ్ కిచెన్ సెటప్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ చపాతీ స్టిక్ చూసి నాకైతే భయం అయింది. చాలా అంటే చాలా లావు ఉందన్నమాట ఇది. దాంతో కొద్దిసేపు అలా ఆడుకొని మళ్ళీ గ్యాస్ ఉంటుంది కదా, సో గ్యాస్ దగ్గరికి అయితే వెళ్ళిన. ఇది టేబుల్కే స్టిక్ అయిపోయే గ్యాస్ ఉంటుంది కదా, అదనమాట. సపరేట్ స్టవ్ కాదు, దీనికి కింద కనెక్షన్ ఉంటుంది. సో అండ్ ఆల్సో చిమ్నీ కూడా ఉంది. నేనైతే ఇవన్నీ చూడగానే నేను కొత్త ఇల్లు కట్టించుకున్నాక మొత్తం ఇలాంటి సెటపే పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయినా. సో అలా చూసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఈ 4 డోర్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఇది కనిపించింది. ఈ ఫ్రిడ్జ్ ఒకటి తీసుకోవాలని అనుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో. సో చూడాలి. అండ్ ఇక్కడ అన్నీ కూడా అంటే కూలింగ్ ఏం లేదు, జస్ట్ అలా సెటప్ చేసి పెట్టారు అంతే. సో 4 డోర్ ఫ్రిడ్జ్ మొత్తం, దాంట్లో వెజల్స్ అన్నీ అయితే ఉన్నాయి, ప్రతిదానికి ట్యాగ్స్ ఉన్నాయి. సో ఇది ఒక కిచెన్, నీట్గా ఉందన్నమాట సెటప్ అంతా కూడా, కిచెన్ సెటప్. సో గాయస్ ఇది మనందరం గంటలు గంటలు గడిపే ప్లేస్ అనమాట. అందరికి చాలా ఇష్టమైన ప్లేస్. సో వాష్రూమ్ సెటప్ అయితే ఉంది, కమోడ్ సెటప్ అండ్ మిర్రర్స్ అండ్ ఆల్సో వాష్ బేసిన్, సింక్ ఇట్లాంటి సెటప్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ ప్రీమియంగా అండ్ చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. ఎలైట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నట్టు ఉన్నాయి అన్నమాట. ఇవి చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. సో ఈ సెటప్ అయితే ఇచ్చారు మనకి. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మనకి బెడ్రూమ్ సెటప్ అనమాట. సో అంటే బయట యాక్చువల్గా ఆల్రెడీ బెడ్స్ అన్నీ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ బెడ్స్. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక సెటప్ లాగా పెట్టిరు. ఇందాక చూసిన దానికంటే ఇది కొంచెం వేరే ఉంది. చిల్డ్రన్స్ బెడ్స్, అల్మారా, కబోర్డ్స్తో మొత్తం ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా ఇది. సో యాక్చువల్గా అలా బెడ్ని చూడగానే నాకైతే వెంటనే దానిపైన పడిపోవాలనిపించింది. అంత సాఫ్ట్గా ఉంది ఆ బెడ్ అయితే, చాలా కంఫర్టబుల్గా ఉంది. అక్కడే పడుకోబుద్ధి అయింది, ఇంకా నాకు లేవబుద్ధి కూడా అవ్వలేదు. ఇంకా లేవక తప్పదు కదా అని లేచిన. సో మొత్తం మీరే చూడండి బెడ్రూమ్ సెటప్ ఎలా ఉందో. సో గైస్ ఈ బెడ్ చూస్తున్నారు కదా, సో ఇది సేల్ ఏదో నడుస్తుంది అన్నారు. మరి డిస్కౌంట్ ఎంతవరకు వస్తుంది అనేది మనం తెలీదు. సో ఇది 6'4" బెడ్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 26,000 ఉంది. మొత్తం సెటప్ అనుకోకండి, ఓన్లీ బెడ్ మాత్రమే, ఐ మీన్ వితౌట్ మ్యాట్రెస్, ఓన్లీ ఆ కిందది మాత్రమే 26,000. అండ్ మ్యాట్రెస్కి ఒక సపరేట్ రేటు, పిల్లోస్కి ఒక సపరేట్ రేటు, బ్లాంకెట్కి సపరేట్, అన్నిటికీ సపరేట్ అనమాట. ఓన్లీ ఆ బెడ్ కోసమే ఆ రేట్ అనమాట. అండ్ ఇది చూస్తే కనుక మీకు 48,000 ఉంది బెడ్. స్టోరేజ్ బెడ్ అంట ఇది. సో ఓన్లీ బెడ్ మాత్రమే మనకి. అండ్ మ్యాట్రెస్కి ఇంకో రేటు, కంఫర్టర్కి ఇంకొక రేటు. అండ్ ఇది మాత్రం రాయల్ లుక్లో ఉంది ఈ బెడ్రూమ్ అయితే. చూడండి చాలా యాస్థెటిక్గా, అథెంటిక్గా అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వార్డ్రోబ్ సెటప్ అనమాట. ఇందులో వార్డ్రోబ్లో మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎలాంటివి ఉంటాయనే దాని సెటప్.
సో అలా అన్నీ చూస్తూ చూస్తూ మేమైతే ఇంకా కిందికైతే వెళ్ళిపోయినాం. ఇంకా బిల్డింగ్ సైడ్ వెళ్దామని చెప్పి వెళ్ళినాం. సో కింద అయితే అన్ని స్టీల్ వస్తువులు ఉంటాయి కదా, గ్లాసెస్ అండ్ ఇట్లాంటివి స్టోరేజ్ కంటైనర్స్, మసాలా జార్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఉన్నాయన్నమాట, హౌస్ హోల్డ్ ఐటమ్స్. సో చూడండి. గాయస్ అలా కిచెన్ ఐటమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి కర్టెన్స్, రగ్స్ ఉంటాయి కదా, సోఫా కింద వేసే రగ్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. కర్టెన్స్, క్యూషన్ కవర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. సో చాలామంది అయితే ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు. సో మీరే చూడొచ్చు. సో మనకి నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ల్యాంపులు ఉంటాయి కదా, ల్యాంప్స్ అండ్ లైటింగ్ అనమాట. ఇంట్లో కావాల్సిన ట్యూబ్ లైట్స్ అండ్ డెకరేటివ్ లైట్స్, బెడ్ ల్యాంప్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇట్లాంటివన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. డెకరేటివ్ లైట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, అవసరం ఉన్నాయి. సో మీరే చూడండి ఎంత బాగున్నాయో. సో గైస్ మనకి కొన్నిటికి ప్రైజెస్ ఉండవన్నమాట వాటి మీద. సో అలాంటప్పుడు మనం ప్రైజెస్ ఎలా చెక్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇలాంటి ఒక స్కానర్ దగ్గర వాటి దగ్గర ఉన్న క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, బార్ కోడ్. సో ఇప్పుడు నేనైతే ఈ బ్లెండర్ని తీసుకున్నా, దీనికి బార్ కోడ్ ఉంటుంది కదా, ఆ బార్ కోడ్ని అక్కడ స్కాన్ చేస్తే మనకి అక్కడ దాని ప్రైస్ అనేది వస్తుంది అనమాట. చూడండి అక్కడ 99 రూపీస్ అనేది వచ్చింది. సో అలా చెక్ చేయాలి. సో ఎట్ లాస్ట్ మేమైతే అన్నీ అయిపోయిన తర్వాత బిల్లింగ్ దగ్గరికి అయితే వచ్చినాం. సో యాక్చువల్గా ఇక్కడ బిల్లింగ్ కౌంటర్స్ అంటూ ఏముండవు, సెల్ఫ్ బిల్లింగే ఉంటుంది. మొత్తం స్కానర్స్ అయితే పెడతారనమాట. ఇటు సైడ్ ఒక 4, ఇటు సైడ్ ఒక 4, అలా 4 ప్లేసెస్లో పెడతారు స్కానర్స్. చూడండి. సో మనమే వెళ్ళి మన ప్రోడక్ట్స్ని తీసుకెళ్ళి అక్కడ బిల్లింగ్ చేయాలి. ఎవరైనా ఇట్లా ఓల్డ్ పీపుల్ లాగా ఎవరైనా వస్తే, అంటే వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం వాళ్ళు ఉండి చెప్తూ ఉంటారనమాట, స్కాన్ చేస్తూ ఉంటారు. సో అట్లనే మనమే స్కాన్ చేసుకోవాలి. అక్కడ క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది, దానికి పే చేసేస్తే అయిపోతుంది. మొత్తం సెల్ఫ్ సర్వీసే ఉంటుంది. సో గాయస్ అలా మేమైతే షాపింగ్ అంతా చేసి బయటకైతే వచ్చినాం. మేము వెళ్ళినప్పుడు 12 అయింది. సో ఇప్పుడు 5 to 5:30 అలా అవుతుంది. అంతసేపు అసలు ఏం చేసినామో కూడా అర్థం కావట్లేదు. సో అలా మా వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మొత్తం అలా చూపించేసిన కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇంతే గాయస్ ఈ వ్లాగ్. నా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా టూర్ కావాలంటే చెప్పండి, కింద కామెంట్ చేయండి, నేను చేసేస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్.